ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 84 అధ్యాయము 11 వచనము. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి మేలు చేయాలంటే మనలో ఒక క్వాలిటీని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటంటే యథార్థత. ఉన్నట్లుగా ప్రవర్తించేవారంటే దేవునికి చాలా ఇష్టము. వారు అడగకపోయినా దేవుడే వారి జీవితంలో మేలు చేయకుండా ఉండలేడంట. కాబట్టి ఇటు యథార్థత నీకున్నదా? అక్కడొకటి ఇక్కడొకటి లోపలొకటి బయటకొకటి ప్రవర్తిస్తే మనుషులు ఎదుట నువ్వు ప్రవర్తించవచ్చు, కానీ దేవుడిని మోసపుచ్చలేవు. జాగ్రత్త. నీ జీవితంలో యథార్థత లేకపోతే దేవుని దగ్గర నుంచి నువ్వు మేలును పొందుకోలేవు. ఒకవేళ నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా, అయితే నీ జీవితంలో ఏ మేలు చేయకుండా దేవుడు ఉండలేడు.